హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుడి చేతకు సంత లైక్ ఇచ్చేయండి అబ్బా. ఈరోజు ముచ్చట ఏంటంటే హాఫ్ డే స్కూల్స్ కదా, పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించిన తర్వాత బ్లాగ్ షూట్ చేశానమాట. ఇది మార్నింగ్ పిల్లలైతే 8 వరకే వెళ్ళిపోయారు. తొందరగా పని అయిపోతుంది. నా మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే ఈ 24 గంటలు కాక ఇంకా 2 గంటలు ఎక్స్ట్రా ఉంటే బాగుంటుండే అని అనిపిస్తుంది. ఎందుకంటే చేసుకునే పనులు తొందరగా ఇంకొంచెం చేసుకోవచ్చు కదా అనేసి నాకైతే అసలు ఈ అవర్స్ కూడా సరిపోవట్లేదని చెప్పాలి. ఏ పనైనా సరే ఇష్టంగా చేసుకుంటూ ఇష్టపడుతూ చేసుకుంటారనమాట. అస్సలు యాస్ట్ అనిపించదు. ఎంత పనైనా సరే నా మనసుతో నేను చేసుకుంటాను. ఇట్లా ఇబ్బందికరంగా అస్సలు అనుకోను. అలానే చేసుకుంటూ ఉండిపోతే అసలు ఒక్కొక్కరిని చూస్తే అయితే అయ్యో ఈ ప్రతిదానికి గొడవ, ప్రతిదానికి ఇది చేస్తారు కదా. అసలు అలాంటి మెంటాలిటీ అయితే లేనే లేదు. ప్రతిదీ కూడా నేనే చెయ్యాలి, ఇన్ టైంలో చెయ్యాలి, నేనే చెయ్యాలి అనే మెంటాలిటీ నాది. ఇక పిల్లల్ని అయితే పంపించి వంట అయితే చేస్తున్నాను. వంట చేసేసి ఇంట్లో పని అయితే తొందరగా కంప్లీట్ అయిపోతుంది. పిల్లలు 8కి వెళ్ళిపోతున్నారు కదా. అంతకుముందు అయితే వాళ్ళు 9కి వెళ్తే నా వర్క్ అయ్యేసరికి 10 అవుతుండే. ఇప్పుడు ఒక 1 అవర్ ముందు, అంటే నేను డ్యూటీకి వెళ్ళే ముందు 1 అవర్ అంటే ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి వెళ్తున్నా. అట్లా హ్యాపీ అనిపించింది. అంటే నేను టైం అస్సలు వేస్ట్ చెయ్యను. ఎంత టైం అయినా సరే నేను టైం మెయింటైన్ చేస్తే ఒక టైం టేబుల్ అనేది పెట్టుకుంటూ మంచిగా చేసుకుంటూ వెళ్ళిపోతా అసలు. ఇక ఇక్కడైతే అది వంకాయ కర్రీ అయితే వండుతున్నా పచ్చిమిరపకాయలతోటి. మీలో ఎంతమందికి వంకాయ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. ఇక్కడ అత్తమ్మ, మామయ్య, బావ ముగ్గురు కూడా తినరు. నేను ఒక్కదాన్నే వంకాయ తింటా. పిల్లలు తింటారు కానీ ఇప్పుడు నిత్యప్రియకి అయితే హార్ట్ ఆపరేషన్ అయింది కదా, తనకు కూడా పెట్టొద్దు అన్నారు. అందుకోసమనే ఇక నా ఒక్కదాని కోసమే నేను వంకాయ అయితే వండుకుంటున్నాను. మళ్ళీ నేనేంటంటే నా కోసం అంటూ నేను అసలు ఏది కూడా వండుకోను. ఇది వంకాయలు మామయ్య వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇచ్చిళ్ళంట. అందుకోసమని అవి వేస్ట్ చేయడం ఇష్టం లేక ఫస్ట్ ఒకసారి తెస్తే పక్కన వాళ్ళకి ఇచ్చేసినాము. ఇక ఈసారి కూడా ఇవ్వాలంటే ఎవరు తీసుకుంటలేరు అనేసి ఇక పడేయడం ఎందుకని నేనే వండుకుంటున్నాను. అక్కడైతే కూర పొయ్యి మీద వేసేసి ఇక్కడైతే నేను బాసనలు అయితే తోముతున్నాను. ఎప్పటికప్పుడు తోమేస్తే కొంచెం ఫ్రీగా అయిపోతుంది అనేసి ఇక నేను ఎంబటెంబటే తోమేస్తాను. ఇక్కడ మంచిగా మేమైతే కొత్తగా అది సింక్ అయితే పెట్టేసుకున్నాం. ట్యాప్ లేదు కానీ జస్ట్ వాషింగ్ కోసం వాటర్ తెచ్చేసి కడిగేస్తాను అనమాట. కానీ నాకైతే చాలా అన్నీ తీసుకొని పోయి బయట కూర్చొని నీళ్ళు తీసుకొని తోమడం లేటు. ఇక్కడైతే అటు వంట చూసుకుంటూ ఇటు తోమేస్తూ ఉంటా. 1, 2 ఉన్నా సరే కడిగేసి పక్కన పెట్టేస్తే నాకు టైం సేవ్ అవుతుంది. ఒక్కొక్కసారి నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రము టిఫిన్ చేసిన తర్వాత అసలు తోమను. ఎందుకంటే ఆ టైంలో నేను ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తా అనేసి ఇక టిఫిన్ మధ్యాహ్నం లంచ్ 2 కలిపి ఈవినింగే తోమేస్తాను అనమాట. ఎక్కువ ఉంటే నాకు నేను తోముతుంటే అత్తమ్మ కడుగుతూ ఉంటుంది. ఇక అలా అయితే ఆ పనిని ఈ పనిని ఇంట్లో పనిని బ్యాలెన్స్ చేసుకుంటూ అయితే రోజు వెళ్ళిపోతా. కానీ హాఫ్ డే స్కూల్స్ వల్ల నాకు ఒక్క హ్యాపీ ఏంటంటే అసలు ఇన్ని రోజులు టైం ఉండకపోతుండే. ఇప్పుడైతే 8 గంటలకు పిల్లలు వెళ్ళిపోతే 9 గంటల వరకు బట్టలు పిండడం, ఊడ్చుడు, గిన్నెలు తోముడు, వంట చేసుడు 1 అవర్లో కంప్లీట్ చేసుకొని 9 వరకు అయితే ఫ్రెష్ అయ్యి కూర్చొని ఒక బ్లౌజ్ 10 వరకు అయితే బ్లౌజ్ కుట్టుకొని 10కి అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నా. కొంచెం ఈ హాఫ్ డే స్కూల్స్ సమ్మర్ హాలిడేస్ అయిపోయే వరకు నాకైతే ఇది ఒకటి ప్లస్ పాయింట్ అనమాట. ఎందుకంటే చేసుకునే వాళ్ళకు ఎంతైనా సరిపోదంటారు కదా, అలా అనేసి అయితే ఇక నేనైతే ఇక్కడ చేస్తున్నాను. ఇక ఇప్పుడైతే అసలు ఈ మధ్యలో ఈ వీడియోస్ పెట్టాలంటే కూడా అసలు ఇంట్రెస్ట్ లేదు. కానీ పెడుతున్నాను. ఎందుకంటే దీన్ని వదిలించుకోలేను అన్నట్టుంది. చూస్తున్నారు కదా, అక్కడైతే వంట అయితే కంప్లీట్ అయిపోయింది. బయట అయితే ఊడ్చి కడిగేసి బట్టలు అయితే పిండేసాను. అదే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఎంత ఊడ్చినా కోడిపిల్లలు చెట్ల వల్ల అయితే గలీజ్ అయిపోతుంది. నేను మొన్న ఒకసారి చూపించాను కదా పుదీనా కొమ్మ, ఇప్పుడు ఎంత ఎగురొచ్చిందో, ఎంత బాగుందో కదా, కమ్మటి వాసన అయితే వస్తుంది. అలా అయితే చేసేసి ఇక మా చెట్లకైతే కొన్ని అయితే వాటర్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఎంతో ఇష్టంగా పెంచుకున్న చెట్లకు వాటి న్యాయం వాటికి చెయ్యాలి కదా. రోజుకో 2 మగ్గుల నీళ్ళు అయితే పోస్తే ఈ వేడికి అవి వాడిపోకుండా ఉంటాయి. ఇక నేను ఈ వర్క్ చేసుకునే లోపు టీవీలో అయితే నా వీడియోస్ అయితే వస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఇక ఆల్మోస్ట్ పని అయితే కంప్లీట్ అయిపోయింది.
ఇక నాది ఒకటే ఉంది. ఇక మంచిగా రెడీ అయ్యి ఇక వెళ్ళిపోవడమే అన్నమాట. ఎంత నాకు ఎన్ని ఎలా వేసుకున్నా కానీ ఇదొక్కటే జడ అయితే ఇష్టం అనిపిస్తుంది. వేరేలా అయితే అసలు వేసుకోవాలనిపించదు. అసలు థాట్ కూడా రాదు. ఎన్నిసార్లు చేసినా ఇలానే చేస్తాను. నాకు అదొక ఇక కాలేజ్ డేస్ నుంచి అలవాటు అనమాట. అస్సలు చేంజ్ చెయ్యను. ఎప్పుడో ఒకసారి ఈ మధ్యలో ఒక 2 సార్లు అయితే ట్రై చేసిన, అయినా కానీ ఇంట్రెస్ట్ ఉండదు. ఇలానే వస్తూనే ఉంటుంది నాకు. ఇక ఎందుకంటే తొందరగా అయిపోతుంది, లేట్ అవ్వదు. ఎక్కువ టైం కేటాయించాను అనమాట నాది నాకు. అసలు అప్పుడు ఒకప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే తల దూసుకోవడం, వారం రోజులు కూడా తల దూసుకోకుండా ఉంటుంటిని. ఇట్లా దువ్వెనతో అనేసి కొప్పేసేసుకుంటుని అట్లనే. కానీ అస్సలు ఇప్పుడు నేను బయటకు వెళ్ళడం వల్ల రోజు తల దూసుకుంటున్నా కానీ ఒకప్పుడైతే అస్సలు దూసుకోబోతుండే. ఇక ఇలా అయితే ఈరోజు పిల్లలు పంపించిన తర్వాత నా డైలీ రొటీన్ అయితే ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. మన వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరము. వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఇంత కష్టపడి వీడియోస్ తీసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, మీ సపోర్ట్ నాకు ఉంటుందనే ఉద్దేశంతో తీస్తున్నాను. మీరైతే నన్ను సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి నన్ను అయితే ఇంకొంత ముందుకైతే తీసుకెళ్ళండి. నాది ఎక్కడ వేసిన గుంగడి అక్కడనే వేసినట్టే ఉంది ప్రస్తుతం పరిస్థితి. మీరే నన్ను ముందుకు తీసుకెళ్ళాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఇక ఇక్కడైతే అసలు ఇంట్రెస్ట్ లేదు కానీ ట్రై చేస్తున్నాను. ఏదో తాబేల్లా పరిగెడదాం అనేసి అలా ఉంది నా పరిస్థితి. తాబేలు కంటే దారుణంగా ఉంది. పోనీలి ఏదైతే ఏంది అనేసి ఇక అలా ఇలా అయితే నడుస్తూ ఉంది. ఇక ఇక్కడైతే నేనైతే రెడీ అయిపోయాను. ఇంట్లో పని కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంతగానము డెకరేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫెయిర్ అండ్ లవ్లీ అయితే పెట్టుకొని వెళ్ళిపోతాను. నేనైతే ఏమైతే పెట్టానో ఇంకా ఒక టిక్లీ అయితే పెట్టేసుకుంటాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇదే అన్నమాట. మీకు నా వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా అయితే రెడీ అయ్యి నా ల్యాప్టాప్ అయితే పట్టుకొని వెళ్ళిపోవాల్సిందే. కాకపోతే ఇక్కడ ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత వెళ్తాను. రెడీ అయ్యి ఉంటే బాగా తొందర తీసుకెళ్ళిపోతాడు. మిషన్ నుంచి వెళ్ళి టైం కాగానే లేసి వెళ్ళిపోవచ్చు అనేసి. ఓకేనా, ఈ వీడియో మాత్రం ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరము. ఓకేనా, వీడియో అయితే చూసి వెళ్ళిపోకుండా అయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.